ముందుగా ఒక శ్రీచక్రాన్ని, ఇప్పుడు మీకు అనుమానం అవుతుంది శ్రీచక్రం అనగానే ఏమండి మేము భూపురం తెచ్చుకోవాలా, మేరు తెచ్చుకోవాలా, కైలాస ప్రస్థానం తెచ్చుకోవాలా, అనేక రకాలైన శ్రీచక్రాలు ఉన్నాయి అని మీరు మాకు వీడియోలో కూడా చూపించారు. కాబట్టి మేము ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని తెచ్చుకోవాలి, ఇది మనకు వచ్చే ప్రశ్న. గృహస్థులందరూ కూడా భూప్రస్థానాన్ని మాత్రమే వాడాలి అని చెప్తోంది తంత్రశాస్త్రం. ఉపనిషత్తులు కూడా అదే చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి త్రిపుర తాపిని ఉపనిషత్తు అందరూ చెప్తూ ఉన్నాడు. ఎవరు ఏ చక్రాన్ని వాడాలి అనేది చెప్పాడు. నేను రాసినటువంటి శ్రీ విద్య అనే గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా రాశాను నేను. మీకు ఏమంటే గృహస్థులందరూ కూడా భూప్రస్థానం మీదనే అర్చన చేయాలి అనే విషయాన్ని అనేక సార్లు చెప్పాను. అయితే ఇప్పుడు మనం భూప్రస్థానం మీదనే అర్చన చేయాలా, అలాగే అర్చన చేయాలి. భూప్రస్థానం ఒకటి తెచ్చుకోండి. అది రాగితో కానీ వెండితో కానీ చేసినటువంటిది మాత్రమే తెచ్చుకోండి. ఆ రెండు దొరకకపోతే అప్పుడు పంచలోహాల జోలికి వెళ్ళండి. రాగి వెండి ఈ రెండింటి పేర్లే ఎందుకు చెప్తున్నాము అంటే ఈ రెండు కూడా చాలా గొప్పదైనటువంటి విద్యుత్ వాహకాలు. రాగి చాలా గొప్ప విద్యుత్ వాహకం, మీకు తెలుసు. అందుకే మన కరెంటు వైర్లు అన్నింటిలోనూ కూడా రాగి వైర్లు ఉంటాయి. రాగి తీగలు ఉన్నటువంటివి చాలా ప్రశస్తమైనటువంటిది. ఆ తర్వాత మనకు వచ్చేది వెండి. రాగితో పాటు దగ్గరగా ఉన్నటువంటిది అంత విద్యుత్ వాహకం వెండి. అందుకని రాగి లేదా వెండి ఈ రెండే వాడండి అంటారు. ఎక్కువగా రాగి పాత్రలు, రాగి రేకులు యంత్రాల కోసం ఇవే మీరు వాడండి అని చెప్తారు. సరే, ఒక రాగితోనూ వెండితోనూ తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని తెచ్చుకోండి. ముందుగా మంటపారాధన చేయండి. ఆ మంటపారాధన మీద మధ్యలో శ్రీచక్రాన్ని పెట్టండి. అయితే ఇక్కడ అనుమానం, మళ్ళీ ఈ శ్రీచక్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలా? దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయటం ఏంటయ్యా? అది మీ ఇంట్లో ఉన్న చక్రమేగా, నీ పూజా మందిరంలో ఉన్నటువంటి యంత్రమేగా, ప్రతినిత్యము నీ చేత పూజించబడుతూ ఉన్నటువంటి యంత్రమే కదా అది. నీ పూజా మందిరంలో ఉన్నటువంటి యంత్రానికి దేనికి కూడా ప్రాణప్రతిష్ఠ చేయటం, అలాగే పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పడం ఇలాంటివి ఉండవు. ఎందుకంటే దేవతను తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టేసాం, ఆవిడ ఇక్కడ కూర్చున్నది అంతే. కాబట్టి అలా ఏం ఉండదు, ప్రాణప్రతిష్ఠ చేయక్కర్లేదు. సరే, ఇప్పుడు ఆ దేవతను అక్కడ పెట్టి మండపం మధ్యలో శ్రీచక్రాన్ని పెట్టి దానికి షోడశోపచార విధిని పూజ చేయాలి. షోడశోపచార విధిని పూజ అంటే శ్రీ సూక్త విధానంతో ఉందా చక్రాన్ని ధ్యాన శ్లోకం సకుంకుమ విలేపన మళికచుంబి కస్తూరికాం ఈ శ్లోకంతో ధ్యానం చేయాలి. ఆ తర్వాత శ్రీ సూక్త విధానంతో పూజ చేయాలి. మీకు శ్రీ సూక్త విధానం అంటే మీకు తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. శ్రీ విద్యాపారులు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇంకా దాని గురించి నేను వివరంగా చెప్పవలసిన పని లేదు. మీరు ఆ పని చేయండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రత్నశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఇత్యావాహనం సమర్పయామి రమ్మని పిలుస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము. ఈ స్నానం వరకు ఇవన్నీ చెప్పేసేయండి. స్నానం వరకు చెప్పేసిన తర్వాత ఈ స్నానం దగ్గర మీ యొక్క ఓపికని బట్టి మీరు నమ్మకంతో చేస్తారో, చమకంతో చేస్తారో, లేదా స్త్రీ సూక్త, పురుష సూక్తాలు ఇవి కూడా చదువుతారో, ఇవన్నీ చదవండి. చదివి
ముందు అక్కడ స్నానము అనేది పూర్తి చేయండి. అమ్మవారికి స్నానం అయిపోయింది. ఇప్పుడు స్నానం అయిన తర్వాత వస్త్రం, కంఠసూత్రం అంటే నలపూసలు, కంఠసూత్రం, దివ్య శ్రీచందనం, అలంకరణార్థం కుంకుమాన్ని ధారయామి. ఇప్పుడు మనసక్కామమ కుంకుమ వాచ సత్యమ శ్రీమహి పశువు నాగం రూపమన్నస్య మహేశ్రీ శ్రీయత్వాం యశ. ఇప్పుడు అక్షతలు పుష్పాలు పూజ చేయండి. ఇది మనం వచ్చింది. ఇక్కడ చక్రార్చన చేయండి. చక్రార్చనలో మొట్టమొదటి చేయవలసింది ఏమిటి అంటే నిత్యాదేవతల యొక్క పూజ. నిత్యాదేవతలు ఇందులో 9 ఆవరణలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. 9 ఆవరణలోనూ 9వ ఆవరణేమో బిందువు, 8వ ఆవరణ త్రికోణం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మనం చేసేటటువంటిది ఖడ్గమాల చదువుతూ చేయండర్రా. మీకేమీ పెద్దగా కష్టం అనేది కూడా లేదు. మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటిది నిత్యాదేవతల యొక్క అర్చన. నిత్యాదేవతలు వాళ్ళెవరు? కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లినే, భైరుండేవ నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే. వీళ్ళు మొత్తం 16 మంది షోడశ నిత్యలు అంటారు. ఈ 16 మంది నిత్యల్ని ఎక్కడ అర్చన చేయాలి? ఎక్కడ అర్చన చేయాలి అంటే ఇటు కుడి చేతి త్రికోణం ఉంది కదా మనకి, ఈ త్రికోణం తీసుకొని కుడి చేతి వైపున కింద నుంచి పైకి ఈ ఉన్నటువంటి రేఖ, కుడి చేతి వైపున ఉన్నటువంటి ఈ రేఖ మీద 1, 2, 3, 4, 5 3 రేఖల మీద 3 5 15. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5 అంటే ఇటువైపు 5, ఇటువైపు 5, ఇటువైపు 5. ఉత్తరం వైపున 5, పైన ఊర్ధ్వరేఖ మీద 5, ఇటు ఎడం చేతి వైపు ఉన్నటువంటి రేఖ మీద 5, కుడి చేతి వైపు రేఖ మీద 5, ఎడం చేతి వైపు రేఖ మీద 5, పైన ఊర్ధ్వరేఖ మీద 5. ఇలా 3 5 15. మరి 16వ నిత్య ఎక్కడా? ఈ 16వ నిత్య అనేది ఏమిటి? ఇక్కడ మనకి ఈవిడే మహాత్రిపుర సుందరి. 15వ నిత్య చిత్ర, 16వ నిత్య చిత్రే మహానిత్యే. మహానిత్య అంటే ఆవిడే పరమేశ్వరి. కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి పని 1 2 3 4 5 నిత్యలు, 5 నిత్యలు, ఇటువైపున మళ్ళీ 5 నిత్యలు, 3 5 15 నిత్యలు, మధ్యలో ఉన్నటువంటి బిందువునందు 1 నిత్య, మొత్తం 16 నిత్యలు. ఈ 16 నిత్యల్ని కూడా మనం అర్చన చేయాలి. ముందుగా చేయవలసినటువంటిది అది. ఆ తర్వాత గురుమండలాన్ని అర్చించాలి. 15 నిత్యలు బిడ్డం 16వ నిత్య ఎక్కడో గుర్తుంది కదా, బిందువునందు ఉంచాలి. బిందువునందు ఉంచాలి. మీరు ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఏ ఆవరణలో అర్చన చేస్తూ ఉన్నప్పటికీ ఆ ఆవరణలో ఉన్నటువంటి దళాలు కానీ కోణాలు కానీ ఇవన్నీ పూర్తయిపోయి ఇంకా ఒక దేవత ఎవరన్నా మిగిలింది అంటే ఆ దేవతను తీసుకెళ్ళి మధ్యలో బిందువునందు పెట్టేయండి. బిందువునందు ఉండాలి అంతే. ఇప్పుడు ఈ నిత్యాదేవతలను అర్చన చేసిన తర్వాత గురుమండలార్చన. ఈ గురుమండలార్చన అనేది ఎక్కడ ఉంటుంది? ఈ గురుమండలం, ఈ గురుమండలం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉండేటువంటి త్రికోణానికి అష్టకోణానికి మధ్యలో ఉంటుంది. విమలా జైనయోర్మధ్యే అరుణాదేవతా సమీపే గురుమండలం యజేతు అని చెప్తోంది. కాబట్టి ఇక్కడ విమలే, అరుణే, జయని ఈ వాగ్దేవతలు వస్తారు. వాళ్ళల్లో విమల, జయ ఈ రెండింటికి మధ్యన అరుణా వాగ్దేవత సమీపంలో ఈ గురుమండలాన్ని పెట్టాలి.
బిందువు మీద ఉండేటటువంటి ఈ త్రికోణం, ఈ ఊర్ధ్వ రేఖ ఒకటి ఉంది, ఆ రేఖ మీద ఉంచాలి వీళ్ళని. 1 2 3, 1 2 3 అంటే ఎవరు? మూడోదేమో స్వగురువు, రెండోది పరమగురువు, ఒకటోది పరమేష్ఠి గురువు. పరమేష్ఠి గురువు ఎప్పుడూ కూడా బిందువుకి దగ్గరలో ఉంటుంది. ఆ తర్వాత పరమగురువు, ఆ తర్వాత స్వగురువు. ఇప్పుడు గురుమండలం ఏయేతు. గురుమండలము అంటే ఏమిటి? ఇక్కడ గురుమండలం అనేది 3 రకాలుగా ఉంటుంది. దివ్యౌఘులు, సిద్ధౌఘులు, మానవౌఘులు. ఓహము అంటే సమూహము అని అర్థం. దేవతల సమూహం, సిద్ధుల సమూహం, అలాగే మానవుల యొక్క సమూహం. ఈ 3 రకాలైనటువంటి సమూహాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఈ 3 రకాల సమూహాలని ఈ గురుమండలాన్ని మనం అర్చన చేయాలి. మరి ఇప్పుడు ఇందాక స్వగురు, పరమగురు, పరమేశ్వర గురువు అని చెప్పేప్పుడు ఈ దివ్యౌఘులు, సిద్ధౌఘులు వీళ్ళు ఎక్కడుంటారు? బిందువుకు దగ్గరగా ఉండేది దివ్యౌఘులు అంటే 1, రెండోదేమో సిద్ధౌఘులు, మూడవది మానవౌఘులు అంటే బిందువుకు దూరంగా ఉండేది మానవ సమూహం. బిందువుకు దగ్గరగా ఉండేది దేవతల సమూహం, ఆ మధ్యలో ఉండేది సిద్ధులు. ఇప్పుడు త్రికోణంలో ఉన్నటువంటి ఈ వామరేఖ మీద గురుమండలాన్ని మనం చేస్తూ ఉన్నాం. చూడండి. ఉడ్డీసనాథ శ్రీపాదుకాం పూజయామి. దీని ముందు ఐం హ్రీం శ్రీం చెప్పాలా? చెప్పండి. ఎందుకంటే శ్రీ విద్య పరమైనటువంటిది. అందుకని ఐం హ్రీం శ్రీం ఉడ్డీసానందనాథ శ్రీపాదుకాం పూజయామి. ఐం హ్రీం. ఇక్కడ చక్రార్చన చేసేటప్పుడు మామూలు దేవతలకి చెప్పినట్టుగా పూజయామి కాదు, పూజయామి తర్పయామి అని చెప్పాలి. పూజయామి తర్పయామి అంటే పూజ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎడం చేత్తో అక్కడ పంచపాత్రలో ఉన్నటువంటి నీళ్లు ఉద్ధరణతో తీసి ఇలా పట్టుకోవాలి. ఈ చేతిలో పుష్పం కానీ అక్షతలు కానీ ఏదో ఒకటి ఈ చేతితో తీసుకోవాలి. ఇప్పుడు ఐం హ్రీం శ్రీం ఉడ్డీసానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి. కుడి చేతిలో ఉన్నటువంటి ఆ పుష్పం కానీ అక్షతలు కానీ దేవుడి మీద వేసేయటం, వెంటనే ఎడం చేతిలో ఉన్నటువంటి నీళ్లు కుడి చేతిలో పూసుకొని ఇట్లా వదిలిపెట్టడం. ఏమిటంటే తర్పయామి. ప్రతిదానికి కూడా అలాగే చేయాలి. ఐం హ్రీం శ్రీం ప్రకాశానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ప్రతిదానికి ఇట్లా తర్పయామి అన్నప్పుడు ఈ చేతిలో నీళ్లు పోసుకుని తర్పణ అనేది ఇలా వదులుతూనే ఉండాలి. ప్రతిదానికి అలా వదులుతూనే ఉండాలి. ఐం హ్రీం శ్రీం విమత్స్యానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఆనందానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఇదంతా కూడా త్రికోణంలో ఉన్నటువంటి వామరేఖ మీద జరిగింది. ఇప్పుడు దక్షిణ రేఖ మీద చూడండి. ఐం హ్రీం శ్రీం షష్ఠీశానందనాథ శ్రీపాదుకం పూజయామి నమః. పూజయామి తర్పయామి. ఐం హ్రీం శ్రీం జ్ఞానానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం సత్యానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం పూర్ణానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. వీళ్ళు దక్షిణ రేఖ మీద. ఇప్పుడు మనం ఏం చేసాము? వామరేఖ మీద 4, దక్షిణ రేఖ మీద 4, పైన ఉన్నటువంటి ఊర్ధ్వరేఖ దాని మీద చూడండి, దీని మీద కూడా 4. ఐం హ్రీం శ్రీం మిత్రీశానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం స్వభావానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ప్రతిభానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం శుభగానందనాథ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః. ఈ 4 అంటే మొత్తం 3 రేఖల మీద, దక్షిణ రేఖ మీద 4, వామరేఖ మీద 4, ఊర్ధ్వరేఖ మీద 4, మొత్తం 3 4 12 మందిని ఇప్పుడు మనం అర్చన చేసాం. అర్చన చేసిన తర్వాత అష్టకోణంలో వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు. వాళ్ళల్లో విమల, జయ
వీళ్ళిద్దరి మధ్యన విమలాజేనియోర్మధ్యే అరుణా వాగ్దేవతా సమీపే గురుమండలం యజేతు. ఈ ఓగత్రయాన్ని ఇక్కడ అర్చన చేయాలి, ఓగత్రయాన్ని ఇక్కడ అర్చన చేయాలి. చూడండి, దీని మీద మొట్టమొదటిగా దివ్యౌగులు అంటే దేవతల సమూహం. ఈ దేవతల సమూహంలో మొత్తం 7 మంది గురువులు ఉంటారు. వీళ్ళు 7 మంది. వీళ్ళనే సప్తఋషులు అని అంటారు. ఐం హ్రీం శ్రీం పరప్రకాశానందనాథ శ్రీ పాదుకాం పూజామి తర్పయామి నమః. బిందువుకి దగ్గరలో ఉండేది నెంబర్ 1 అని వేసాను చూడండి. అక్కడ బొమ్మలు 1 అని వేసాం, 1 అని ఉన్న చోట ఐం హ్రీం శ్రీం పరశివానందనాథ శ్రీ పాదుకాం పూజామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం పరాశక్త్యాంబా శ్రీ పాదుకాం పూజామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం కౌళేశ్వరానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం శుక్లదేవ్యంబా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం కుళేశ్వరానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం కామేశ్వరి అంబా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. వీళ్ళు 7 కూడా మొట్టమొదటి దీని మీద ఉండేవాళ్ళు దివ్యౌగులు 7. వీళ్ళంతా సప్తఋషుల యొక్క స్వరూపాలు ఉన్న దివ్యౌగులు వీళ్ళు. ఇక 2 అని వేస్తున్న చోట సిద్ధౌగులు. వీళ్ళు 4 ఉంటారు. చతుర్వేదాల యొక్క స్వరూపంగా భావిస్తాం మనం. వీళ్ళెవరు? ఐం హ్రీం శ్రీం భోగానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం క్లీనానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం సమయానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం సహజానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. 2వ రేఖ మీద ఆ నెంబర్ 2 అని ఉన్న దాని మీద సిద్ధౌగులు. ఇప్పుడు 3వ దాని మీదకి వస్తూ ఉన్నాం చూడండి. వీళ్ళు మానవౌగులు, మానవ సమూహం. వీళ్ళెవరు? ఐం హ్రీం శ్రీం గగనానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. వీళ్ళు మొత్తం 8 మంది ఉంటారు. ఐం హ్రీం శ్రీం విశ్వానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం విమలానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం మదనానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం భువనానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం లీలాంబా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం స్వాత్మానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ప్రియానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. వీళ్ళు ఇక్కడ ఉండేది దివ్యౌగులు, సిద్ధౌగులు, మానవౌగులు. అంటే ఈ 3 రకాలైన సమూహాలు. ఇదంతా కూడా గురుమండలము. ఈ గురుమండలాన్ని మనం ముందుగా అర్చన చేయాలి. ఇప్పుడు నీ యొక్క స్వగురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు, పరాపర గురువు వీళ్ళందరినీ కూడా అర్చన చేయాలి. ఓగత్రయం అయిపోయిన తర్వాత నీ యొక్క స్వగురువు అంటే నీకు మంత్రం చెప్పిన ఆయన, పరమ గురువు నీ గురువు గారికి గురువు, పరమేష్ఠి గురువు ఆయన గురువు, పరాపర గురువు ఆపై ఆయన, ఈ 4 ఇక్కడ అర్చన చేయాలి. ఎవరిని చేస్తాం? ఇక్కడ మనం గురుత్రయము అనే చెప్తూ ఉన్నాం కాబట్టి సామాన్యంగా ఏం చేస్తాము అంటే స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురువు ఇంతవరకే చెప్తాం. పరాపర గురువుకి మీరు అర్చన చేసినా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, బిందువు దగ్గర నుంచే ప్రారంభించాలి. ఇట్లా ముందుకెడుతుంది. నీ స్వగురువు వచ్చేప్పటికి దూరంగా వెళ్ళిపోతాడు. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం నిం శ్రీం హంసోహం అసక్షమలవరయూం సౌక్లీం ఐం సాక్షమలవరీం హంసోహం హంస ఆత్మస్వగురు పరమానందనాథ పరమగురు విరజానందనాథ పరమేష్ఠి గురు సదానందనాథ పరాపర గురు సుఖానందనాథ శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. వీళ్ళందరికీ కూడా మనం అర్చన అనేది చేయాలి. ఇది గురుమండలార్చన. ఇక ఆవరణ దేవతల్ని
మనం పూజించడం ప్రారంభం చేస్తాం. ఆవరణల్లో ఈ శ్రీచక్రాన్ని అర్చించేటప్పుడు అర్చన ఎప్పుడు సంహారాంతంగా ఉండాలి అనేదే సూత్రం. శ్రీచక్రాన్ని మనం పెట్టుకున్నప్పుడు అర్చన కింద నుంచి పైకి చేయాలా, పైనుంచి కిందికి చేయాలా, ఇది చాలా పెద్ద అనుమానం. కింది నుంచి పైకా, పైనుంచి కిందికే అంటే కింది నుంచి పైకే చేయాలి. కింద భూపురం ఉన్నది, పైనేమో బిందువు ఉంది. శ్రీ విద్య అనేది మోక్ష విద్య. మోక్ష విద్య కాబట్టి మోక్షము అనేది ఎప్పుడు వస్తుంది? నీకు మరణానంతరము సంభవించేది. నువ్వు బతికుండగా మోక్షం అంటే వస్తుంది, మరణించిన తర్వాత వస్తుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తాం? భూపురం దగ్గర ప్రారంభం చేసి పైకి బిందువు దాకా పూజ చేస్తాం, 9 ఆవరణలు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా మనం పూజ చేసేది భూపురంలో. ఈ భూపురానికి 3 రేఖలు ఉన్నాయి. భూపురానికి 3 రేఖలు ఉన్నాయి. ఈ 3 రేఖల్లోనూ కూడా విడివిడిగా దేవతలు ఉంటారు. 3 రేఖల్లోనూ దేవతలు ఉంటారు. కాబట్టి ఈ దేవతలందరినీ విడివిడిగా మనం అర్చన చేయాలి. అంటే ప్రథమ రేఖ మీద, ద్వితీయ రేఖ మీద, తృతీయ రేఖ మీద, 3 రేఖల మీద అర్చన చేసుకుంటూ రావాలి. మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఆవరణ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అం ఆం సౌః త్రైలోక్యమోహన చక్రాయ నమః ఇది పుష్పాంజలిం దద్యాతు. నమస్కారం పెట్టండి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, శుక్లపీతారుణవర్ణ రేఖాత్రైసర్గార్ ప్రకృతిక పృథివ్యాత్మకస్య చతురస్య ప్రవేశరీత్యాం ప్రథమరేఖాయాం పశ్చిమాయద్వార చతుష్టయ దక్షిణభాగేషు వాయువ్యాధికోణేషు చ పశ్చిమనైరుతయోః పూర్వేశాయోనస్య మధ్య క్రమేణ. అంటే అర్చన అనేది ఎలా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇందులో శుక్లపీతారుణవర్ణ రేఖాత్రయస్య, ఈ భూపురంలో ఉండే 3 రేఖలు కూడా శుక్ల, పీత, అరుణ అంటే ఎరుపు రంగు, పసుపు రంగు, తెలుపు రంగు, ఇలా 3 రంగుల్లోనూ ఉంటాయి అని అంటున్నారు. ఈ 3 రేఖలే 3 లోకాలకు ప్రతీక. ఈ మాట మన గతంలో చెప్పుకున్నాం శ్రీచక్రాన్ని గురించి చెప్పుకునేటప్పుడు. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి రేఖ మీద, ఈ మొట్టమొదటి రేఖ మీద మొత్తం 10 మంది దేవతలు ఉంటారు. 10 మంది దేవతలు. ఈ 10 మంది దేవతల్ని ఎక్కడ వేయాలి? 8 మూలల యందు 8 మందిని, మిగిలిన 2 మధ్యలో బిందువునందు. గతంలో చెప్పాను నేను, ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి సంఖ్యకి మించి దేవతలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బిందువునందు పెట్టేయండి. ఇప్పుడు 10 మంది దేవతలు వీళ్ళు. ఈ 10 మంది దేవతల్ని 8 మందినేమో 8 మూలాల పెడుతున్నాం, మిగిలిన 2 బిందువునందు పెట్టేస్తున్నాం. ఇక్కడ చూడండి, ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇక్కడ నీ ముందు నుంచి ప్రారంభం చేయాలి. అయితే ఇక్కడ ఈ ప్రారంభం చేసేది 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా కొంతమంది చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా కొంతమంది చేయడం జరుగుతుంది. ఎలా చేసినప్పటికీ ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఉండే 8 మంది ఈ దేవతలు, మిగిలిన 2 బిందువులందు ఉంటారు. ఇప్పుడు చూడండి, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అం అనిమా సిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. అన్నింటికీ కూడా పూజయామి తర్పయామి అని చెప్పాల్సిందే. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః లం లైం ఆ సిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః మం మైమా సిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఈం ఈసిత్వసిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః వం వసిత్వసిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ప్రాం ప్రాకామ్య సిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః భుం భుక్తి సిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః పం ప్రాప్తి సిద్ధి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః.
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సం సర్వకామసిద్ధి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇందులో చివర రెండు ప్రాప్తి సిద్ధి సర్వకామ సిద్ధి, ఈ రెండు 9, 10 అవుతాయి. వీటిని తీసుకెళ్ళి మధ్యలో వేసేయటమే, బిందువునందు అక్కడ పెట్టేయటమే. ఇప్పుడు మనం రెండవ రేఖ మీద చూస్తాం. రెండవ రేఖ మీద ఉండేది మొత్తం 8 మంది దేవతలు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బంది ఉండదు. బ్రాహ్మీ మొదలైనటువంటి మాతృకలు ఉంటారు. 8 మూలాలందు 8 మందిని పెట్టేస్తే సరిపోతుంది. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అం బ్రాహ్మీ మాతృ శ్రీపాదుకాం పూజయామి నమః. ఇక్కడ దీర్ఘం ఉంటుంది చూడండి, అన్నింటికీ కూడా దీర్ఘమే ఉంటుంది. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఆం బ్రాహ్మీ మాతృ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఈం మాహేశ్వరీ మాతృ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఊం కౌమారీ మాతృ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ రూం వైష్ణవీ మాతృ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ లూం వారాహి మాతృ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం మాహేంద్రీ మాతృ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఏడవది ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఔం చాముండా మాతృ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఎనిమిదవది ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అహా మహాలక్ష్మీ మాతృ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. 8 మూలలందు 8 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మూడవ రేఖ మీద చూస్తే ఈ మూడవ రేఖ మీద కూడా 10 మంది దేవతలు ఉంటారు. వీళ్ళంతా ముద్రాశక్తులు. 10 మంది దేవతలు ఉంటారు. ఈ 10 మంది దేవతల్లోనూ 8 మందిని 8 మూలల యందు ఉంచి మిగిలిన 2 బిందువులందు పెట్టేసేయండి. ఇక్కడ చూడండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ దాం సర్వసంక్షోభిణీ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ద్రీం సర్వవిద్రావిణీ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం క్లీం సర్వాకర్షణీ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం బ్లూం సర్వశంకరీ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సహా సర్వోన్మాదినీ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం క్రోం సర్వమహాంకుశ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం హ్రీం సర్వకేసరీ ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం సౌ సర్వబీజముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం ఐం సర్వయోనిముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. దీన్ని బిందువులందు ఉంచాలి. 9వ ఇది కాబట్టి దీన్ని బిందువులందు పెట్టాలి. ఇప్పుడు 10వ చూడండి, ఇది కూడా బిందువు మీదే. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం స్రైం క్లీం సౌ సర్వత్రికండా ముద్రాశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇప్పుడు ఈ 10 మంది దేవతల్లోనూ 8 మందిని మనం 8 మూలలా పెట్టాం. మిగిలిన 2 బిందువులందు పెట్టేసాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం ఏతాః ప్రకట యోగిన్యః. ఈ ఆవరణకి యోగిని ప్రకట యోగిని. త్రైలోక్య మోహనే చక్రే, ఈ చక్రం పేరు త్రైలోక్య మోహన చక్రం. త్రైలోక్య మోహనే చక్రే సముద్ర ససిద్ధయ సాయుధా సశక్తయ సవాహనా సపరివారా సర్వోపచారై సంపూయిత సంతర్పిత సంతుష్ట సంతు నమః. నమస్కారం పెట్టేయండి.
ఇది మొట్టమొదటి ఆవరణ. ఇప్పుడు ఈ ఆవరణ దేవతలందరినీ పూజ అయిపోయిన తర్వాత ఈ ఆవరణ పూర్తి చేసే ముందు అమ్మవారికి మూలమంత్రంతో 3 సార్లు మనం పూజ చేయాలి. మూలమంత్రంతో ఐం నిం శ్రీం ఐం క్లీం సౌ కయేల హ్రీం అసకాల హ్రీం సకల హ్రీం లలితా త్రిపురసుందరి పరాభట్టారికా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇంకో 2 సార్లు ఐం నిం శ్రీం ఐం క్లీం సౌ కయేల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం శ్రీ లలితాత్ మహాత్రిపురసుందరి పరాభట్టారికా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ కయేల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం శ్రీ లలితా మహాత్రిపురసుందరి పరాభట్టారికా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరితోనూ కలిపి ప్రథమావరణ దేవతలతో కలిసినటువంటి ఈ లలితా త్రిపురసుందరికి మనం పంచభుజులు చేయాలి. ప్రథమావరణ దేవతా సహితాయే లలితా త్రిపురసుందరి పరాభట్టారికాయ ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు వీళ్ళకి నివేదన చేయాలి. మనం ఇందాకే మంత్రించి అక్కడ పెట్టుకున్నాం. గాయత్రి మంత్రం చెప్పి నీళ్లు జల్లి అక్కడ పెట్టుకున్నాం. కొన్ని బాదం పప్పులో జీడిపప్పులో ఏవో ఇలాంటివి పెట్టుకున్నాం. అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నివేదన చేయండి. నివేదనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ లలితా త్రిపురసుందరి పరాభట్టారికాయై నమః. అభీష్టం సిద్ధిమేది శరణాగతవత్సలే భక్త్యా సమర్పయే తుభ్యం ప్రథమావరణార్చనం. ఎడమ చేతిలో నీళ్లు కుడి చేతిలో పోసుకుని ఆ చేతిలో నీళ్లు వదిలిపెట్టేసేయండి. దేవి యొక్క ఎడమ చేతిలో వదిలిపెట్టండి. అమ్మవారు విగ్రహం కనుకుంటే అమ్మవారి ఎడమ చేతిలో ఈ నీళ్లు వదిలిపెట్టండి. భక్త్యా సమర్పయే తుభ్యం ప్రథమావరణార్చనం. అమ్మ, మొట్టమొదటి ఆవరణ అనేది పూర్తయింది, అది నీకు సమర్పణ చేస్తూ ఉన్నాను అని నమస్కారం పెట్టేసేయండి. ఇది ప్రథమావరణ.